చుట్టూ నల్లటి మేఘాలు. నిజంగా ఈ మేఘాలు చూస్తూ ఉంటే ఇంత చీకటి మబ్బులని భయం వేస్తుంది. ఏదో ప్రళయం వచ్చి యుగాంతం వచ్చినట్టు మీద పడినట్టుగా అనిపిస్తుంది కదా. సో మీకు మొబైల్ అయితే కొంచెం లైటింగ్ అనిపిస్తుందేమో కెమెరా రెజల్యూషన్ వల్ల. ఇక్కడైతే చుట్టూ చీకటిగా ఉంది చూడండి, మొత్తం చీకటిగా ఉందన్నమాట. వర్షం వచ్చే మూమెంట్లో ఉంది. సో ఇప్పుడైతే భారీ వర్షం వచ్చి కొద్దిసేపు ఆగిపోయింది. సో మళ్ళీ మేఘాలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇలా చూడండి, ఒక్కసారిగా చీకటి కమ్మేసినట్టుంది మొత్తం ఈ కోడూరునంతా కూడా. ఎవడ పిచ్చి ఆడకు ఆనందం అన్నట్టు. సో ఎవరెవరో ఏదేదో పనులు చేసుకుంటూ ఉంటారో. మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. ఎలాగో వర్షం పడింది కదా, దీన్ని కూడా మనం అనుకూలంగా చేసుకుందామని చెప్పి పిచ్చి కూడా తయారు చేస్తున్నారు. చూడండి, మట్టిని అంతా సన్న మట్టిగా చేసి దాన్ని ఇప్పుడు గ్రౌండ్ ఇక్కడ పిచ్ తడిచిపోయింది కదా, ఈ పిచ్చిని రెడీ చేసేదానికి సో మట్టిని అయితే రెడీ చేస్తున్నారు. ఈ మట్టి కూడా దాదాపు చాలా దూరం నుంచి తీసుకొచ్చాను ఇప్పుడే. సో ఈ వర్షాన్ని కూడా మాకు ఫేవర్గా మలుచుకోవడం కోసం సో ఈ పిచ్చి మీద నిలబడ్డ ఈ వాటర్ని, ఈ గ్రౌండ్ని సో స్ట్రైట్గా చేయడానికి, అంటే గుంతలు పడింది కదా, ఈ గుంతలు పడిన ఈ మ్యాట్ రెడీ చేయడానికి, సో పిచ్ రెడీ చేయడానికి సో మట్టి అంతా కూడా రెడీ చేస్తున్నారు. ఏమిరా మీకేం పని లేదనుకుంటున్నారేమో, ఇదే పెద్ద పని. ఈ వయసులో ఈ పనిగా ఇంకేమైనా పని ఉంటుందా? ఏ పని ఉండదు. సో వీకెండ్ అయితే ఇదే పని మాకు. సో మొత్తానికైతే ఈ వీకెండ్ స్పాయిల్ అయిపోయింది, ఎందుకంటే సడన్గా వర్షం రావడం వల్ల. సో ఆ వీడియో, షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను చూడండి. మొత్తం గ్రౌండ్ అంతా నీళ్ళే ఉన్నాయి ఇక్కడ. సో ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం స్పోర్ట్ ఒకటే కాదు, స్పోర్ట్స్ ఆడడం వల్ల ఎంటర్టైన్మెంటే కాదు. సో ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా ఎంటర్టైన్మెంట్ అనేది జనరేట్ అవుతుంటుంది మొత్తానికి. ఇక్కడ చూడండి, సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ మించి వీళ్ళిద్దరే. ఈ రెడ్ కలర్, బ్లూ కలర్, వీళ్ళు మామూలు కామెడియన్స్ కాదు. ఏదో ఛాన్స్ రాక ఇట్లా ఉన్నారు, కానీ లేకపోతే బ్రహ్మానందం అని వెన్నెల కిషోర్ని వరకు తొక్కేసి ఉండేవాళ్ళు. అందుకే మేమైతే పంపించకుండా నేనే పెట్టేస్తాం రైల్వే కోటలో. వాడు అవతలకు నీళ్ళల్లో చేపలు పడతాడు మా వాడు. అప్పుడు గ్రౌండ్ క్లీన్ చేయరంటే వీడికి ఒళ్ళు బరువు ఎక్కువ అయిపోయి మటన్ చికెన్ తినేసి సండే చెరువులో చేపలు పడతాడు. వాడే చూడండి, మొత్తానికైతే పక్షులన్నీ గూటికి చేరుకుంటున్నాయి. మేమైతే ఇంకా గ్రౌండ్లోనే ఉన్నాం. మేఘాలు వచ్చేస్తున్నాయి, నల్లటి మేఘాలు వచ్చేస్తున్నాయి. అక్కడ చూడండి పెవిలియన్ దగ్గర బైక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి క్లోజ్గా చూద్దాం వెళ్ళి. చూడండి, సో ఇదే మా పెవిలియన్. సో అక్కడ కూర్చున్న వాళ్ళంతా సోమరిపోతులు లేకల్లా పెద్ద సోమరిపోతులు. ఈడ మాత్రం గ్రౌండ్ క్లీన్ చేయకుండా అక్కడ కూర్చోన్నారు చూడండి. ఇతనే మా టీంలో పెద్ద బ్యాట్స్మెన్ అయినా, పెద్ద బౌలర్ అయినా, పెద్ద ఫీల్డర్ అయినా ఇతనే అనమాట అని ఇతను అనుకుంటాడు. మేము అనుకోము. కాంప్లిమెంట్స్ ఎంత క్లియర్గా తీసుకుంటాడంటే మా సురేంద్ర ఎంత క్లియర్గా తీసుకుంటాడు. సో అలా పొడి పొడిగా చేసిన మట్టిని ఇలా చేతులతో తీసుకొని వచ్చేసి ఎక్కడైతే గుంతగా ఉందో సో ఆ గుంతలో వేసేసి సో ఆ మట్టి బాగా నానిన తర్వాత సో అక్కడ వెనక ఉన్న రోలర్స్ ఉన్నాయి కదా. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చేస్తున్నాం. సో అక్కడ పెద్ద రోలర్ ఒకటి, చిన్న రోలర్ ఉంది కదా. ఆ రోలర్తో మార్నింగ్ వచ్చేసి ఇక్కడ రోలింగ్ చేస్తాం అనమాట. సో ఈ తడి మట్టి దానికి ఫిక్స్ అయిపోతుంది. ఈ వాటర్ ఉండడం వల్ల ఈ మట్టి అంతా కూడా దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి ఆ గట్టిగా పట్టేసుకుంటుంది. సో దానిపైన రోలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిచ్ మళ్ళీ ఫ్లాట్గా వచ్చేస్తుంది. సో ఇలా ప్రతి వారం చేస్తామన్నమాట. సో ఈ వారం మేము వాటర్ అయితే పట్టలేదు, ఎందుకంటే బై డిఫాల్ట్గా మనకి రెయిన్ వచ్చింది కాబట్టి. సో మనకి రెయిన్ హెల్ప్ చేసింది ఇక్కడ వాటర్తో. సో పిచ్ అంతా తడిగా ఉన్నప్పుడే మనం మట్టి వేసుకున్నామంటే ఆ తడి మీద ఈ మట్టి అంతా కూడా ఫిక్స్ అయిపోతుంది. సో దానిపైన రోలింగ్ చేసుకొని సో మ్యాచ్లు ఆడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం వాటర్ అయితే అన్నీ ఇక్కడ గుంతలు అంతా కూడా వాటర్ ఉంది. సో ఇదంతా ఫీల్డింగ్ కాబట్టి మనకు అవసరం లేదు. పిచ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన పిచ్ కంప్లీట్గా అక్కడ వరకు దాదాపు ఒక 9 to 10 మీటర్స్ ఉంటుంది.
సో ఈ 9 to 10 మీటర్స్ మాత్రమే మేము ఫ్లాట్గా చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది చూడండి, ఇది ఈస్ట్ సైడ్, ఇక్కడ నెల్లూరు ఉంటుందన్నమాట. సో మనకు ఆ కారు చీకట్లు కమ్ముకొస్తూ ఉంది నెల్లూరు సైడ్ నుంచి, అంటే ఈస్ట్ సైడ్ నుంచి. సో మొత్తం చూడండి, ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే వర్షమే మనకు భారీగా వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. చూడండి, ఇది వచ్చేసి వెస్ట్ సైడ్. సో ఎలా చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఇక్కడైతే బాగా చీకటిగా ఉంది, కొంచెం మొబైల్ కాంట్రాస్ట్ పెంచి నేను మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు మేము చేసిన ఎంటర్టైన్మెంట్, సో మేము చేసుకున్నటువంటి పిచ్, సో దీనివల్ల మీకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కలిగిందో, ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి గుర్తొచ్చిందో ఒకసారి ఈ వీడియో చూసి మీరు కామెంట్ పెట్టండి. సో మా టీం అయితే మీకు కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.